జయం రవి కంటతడి పెట్టుకుంటూ తన కుటుంబానికి సంబంధించి విడాకులు తీసుకునేదాకా సినిమాల్లో నటించనన్నాడు. ఇంతకాలం నా వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోనందుకు క్షమించండి. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విడాకులు వచ్చే వరకు నా సినిమాలు ఏవి విడుదల కావు. అప్పటి వరకు నేను కూడా నటించలేను. నాకు జరిగిన అవమానాలకి భరించడం నా వల్ల కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఆపే వరకు నేను నటించలేను. ఆఫీసులోనే ఉంటాను, రండి, ఎంతకు ఇబ్బంది పెడతారో పెట్టండి, మీద నేను మౌనంగా ఉండాలనుకోవడం లేదు అని తేల్చి చెప్పారు. నాకు విడాకులు వస్తాయి రావా అనేది పక్కన పెడితే నాపై జరుగుతున్న ట్రోలింగ్ నన్ను బాధిస్తోంది. నా కెరీర్లో 90% చిత్రాలు హిట్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి అట్లాంటి నా మీదే ఎన్ని నిందలు వేస్తున్నారు. నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను లక్షలు పెట్టి వాళ్ళని చదివించాను. వాళ్ళపై నాకున్న ప్రేమ గురించి ఎవరికి ఏమీ తెలియదు. నాకు ప్రేమ లేదని రాసేస్తున్నారు. అవి ఎంత బాధిస్తాయో మీకేం తెలుసు అంటూ బాధపడ్డారు. కేవలం ట్రోలింగ్ కారణంగా తన స్నేహితురాలు కెనీషాని కోల్పోయానన్నారు. ఆమె ఎన్నో వేధింపులు ఎదుర్కొందన్నారు. ఇక తన వ్యక్తిగత జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత ఖచ్చితంగా నటిస్తానన్నారు. దానికి ఎంత సమయం పడుతుందో తెలియదని, కానీ అంతా మంచి జరుగుతుంది అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. తన భార్యతో విడాకులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ తేల్చి చెప్పారు.